తాజాగా ముంబైలో ఒక భారీ కుట్ర భగ్నమైంది. దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో వెంటనే ఈ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొహరం చాటున కొన్ని మందు గోళీలని, విషపు క్యాప్సూల్స్ ని పంచడానికి సిద్ధమయ్యారట కొంతమంది వ్యక్తులు. వాళ్ళని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. 14,000కు పైచిలకు క్యాప్సూల్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూడండి, ఆ బ్లూ కలర్ కవర్లో కనబడుతున్నటువంటి అవే ఆ క్యాప్సూల్స్. సో ఈ క్యాప్సూల్స్లో ఎలకల మందు అంట. మొహరం లక్ష్యంగా టెర్రరిస్టులు ఈ స్కెచ్ వేశారు. మొహరం రోజున చాలా అట్టహాసంగా అక్కడ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. మొహరం ఆ పీర్లను పట్టుకొని వచ్చి పెద్ద ఎత్తున అక్కడ ఉత్సాహంగా అందరూ చిందులేస్తూ ఆ మహిమగల ఆ పీర్లకు సంబంధించి ఆడికి వచ్చి చిన్న చిన్న బొట్టు పెట్టడం కానీ ప్రసాదం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ తరుణంలో దీన్ని ప్రసాదంగా ఇవ్వడం కోసం విషం కలిపినటువంటి క్యాప్సూల్స్ని పంపిణీ చేసేందుకు టెర్రరిస్టులు స్కెచ్ వేశారు. 14,000 విషపు క్యాప్సూల్స్. 14,000 విషపు క్యాప్సూల్స్ అంటే పూర్తిగా ఎలకల మందు, చిన్న చిన్న గుండ్రాలుగా మెడిసిన్స్ మాదిరిగానే కనబడుతూ ఉంటుంది. అటువంటి సిద్ధం చేసి అది ప్రతి పబ్లిక్కి పంచాలి. అక్కడికి వచ్చిన పబ్లిక్కి తలా ఇంత, అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో అక్కడ ఆ మొహరం పండుగను చూడడానికో లేకపోతే అక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తలా ఇంత బొట్టు పెట్టి ఆ క్యాప్సూల్ ఇవ్వగా నిజంగానే ప్రసాదం అనుకొని తినేస్తారు. అప్పుడేమైంది, వాళ్ళంతా కూడా ఒక రోగం బారిన పడిపోతారు. లేకపోతే ఎలకల మందు తిన్నారంటే అర్థం చేసుకోండి, చనిపోవడమే తథ్యం. అటువంటి ఒక సిచ్యువేషన్ని నెట్టడం కోసం టెర్రరిస్టు స్కెచ్ వేశారు. అయితే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు. అక్కడ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ నిందితుడే, ఆ వెధవే ఈ నిందితుడు, ఆ ఉగ్రవాదే వీడు. సో విషగూలికల్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో జింక్ ఫాస్ఫైడ్ కలిపినటువంటి క్యాప్సూల్స్ ఉన్నాయంట. ఒకేసారి 1000 మందిని చంపేలా ప్లాన్ వేశాడు. మొహరం వేడుకల్లో ఇవి పంచేందుకు ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున ఇది ప్రమాదంగా భావించి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని గమనించి, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని గమనించి ఈ విషయాన్ని ఛేదించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర కుట్ర కోణంలోని దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. సో దయచేసి అందుకే మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడైనా, లేదు మీరు ఎక్కడైనా అనుమానాస్పద స్థితిలో ఒక బస్ స్టాండ్ దగ్గర లేకుంటే ఓపెన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఎక్కడైనా కూడా ఎవరైనా వచ్చి మీకు ఏ చిన్న వస్తువు ఇచ్చినా కూడా తినకండి. వాటిని కొన్ని రోజుల పాటుగా పక్కన పెట్టేయండి. కేవలం ముంబైలోనే ఇది జరిగిందనుకుంటే పొరపాటే. ముంబైలో మొదలైనటువంటి సంఘటన, ఢిల్లీ ఫోర్ట్లో ఒక ప్లాస్టిక్ తెర లేపితే పలు నగరాలు ఏ రకంగా అయితే అలర్ట్ అయ్యారో, ఇప్పుడు ముంబైలో జరగాలని కుట్ర చేసినటువంటి ఈ ఎలకల మందు ఫాస్ఫైడ్కి సంబంధించిన ఒక కెమికల్ కలిపినటువంటి ఈ టాబ్లెట్ ఆర్ క్యాప్సూల్స్ని ఇవ్వాలని కుట్ర పడినటువంటి ఈ ఉగ్రవాదులు ప్రతి ప్రాంతంలో కూడా ఇటువంటిది చేసే అవకాశం ఉంది. సో పోలీసు అయితే అదుపులోకి తీసుకున్నారు. 14,600 క్యాప్సూల్స్ అంటే ఎంతమందిని చంపాలనుకుని అర్థం చేసుకోండి. 14,900 క్యాప్సూల్స్. ఆ ఫాస్ఫైడ్ కలిపినటువంటి క్యాప్సూల్స్ని డీసీపీ జయంత్ మీనా అదుపులోకి తీసుకున్నారు. సో డీసీపీ జయంత్ మీనా తన పోలీసు ఉన్నతాధికారులు తర్వాత తమకున్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తాన్ని అలర్ట్ చేసి ఈ క్యాప్సూల్స్తో ఉన్నటువంటి వాటిని తీసుకున్నారు. 50 కిలోగ్రాముల జింక్ ఫాస్ఫైడ్ ఆర్డర్ చేసి ఒక్కో క్యాప్సూల్లో 1 గ్రాము ఈ యొక్క పాయిజన్ని నింపాడట. సో అంతడు గతేడాది ఇరాక్లకు వెళ్ళి వచ్చినట్టుగా దర్యాప్తులు తేలింది. ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర కూడా ఉండి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాక్ కూడా పోయొచ్చిండవాడు. గతంలో ఇరాక్ పోయి వచ్చి అక్కడి నుంచి కొంత ఈ విషపు కెమికల్ని తీసుకొచ్చి ఆ క్యాప్సూల్ మాదిరిగా మార్చి ఆ మొహరం పండుగ రోజు అందరికీ ఇవ్వాలని ఆలోచన చేశాడు. అంటే ఎంత బిగ్గెస్ట్ స్కెచ్ అర్థం చేసుకోండి. సో అందుకే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ లైవ్ లింక్ని. ఎందుకంటే బయట ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు ప్రమాదం అని భావించండి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక బ్లాస్ట్ జరిగిన తర్వాత దాని ఉగ్ర లింకులు ఎక్కడి వరకు వచ్చాయి? హైదరాబాద్ వరకు చేరుకున్నాయి. హైదరాబాద్లో వ్యక్తి రెజిన్ కూడా తయారు చేశాడు, వెజిటేబుల్స్లో కలపడానికి, నీళ్ళలో కలపడానికి. అప్పుడు ఏమవుతుంది, స్లోగా పాయిజన్ అయిపోయి మనుషులందరూ చచ్చిపోవడానికి ఒక స్కెచ్ అది, మనుషులను చంపేయడానికి స్కెచ్ అది, రెజిన్ అనేటువంటి ఒక పాయిజన్ తయారు చేసి. అదే మాదిరిగా ఇప్పుడు ముంబైలో మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర సంబంధించినటువంటి రాజధాని ముంబైలోనే ఇటువంటి ఘటన జరిగిందనంటే దీని లింకులు, దీని యొక్క కుట్రలు ఇంకెక్కడి వరకు జరిగి ఉంటే అర్థం చేసుకోండి. అందుకే బయట ఎవరు ఏమి ఇచ్చినా తినకండి. అనుమానాస్పదంగా అనిపిస్తే డెఫినెట్గా పోలీసులకు సమాచారం ఇవ్వండి. 14,900 ఆ విషపు గూలికల్ని, ఆ క్యాప్సూల్స్ని పంచడానికి స్కెచ్ వేసినటువంటి ఈ వ్యక్తే చాలా దారుణంగా
ఎంతమందిని చంపాలనుకున్నాడు చూడండి. అక్కడ ఆ బ్లాక్ టీషర్ట్లో కనిపించిన ఆ విధవే, ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే ఈ యొక్క కుట్రకు తెరలేపింది. అక్కడ పంచడానికి వచ్చింది వాడే. కానీ వీడి వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో 14,900 విషపు గూలికలు ఏ ఒక్కడు, అంటే వాడు ఒక్కడు మాత్రం తయారు చేసి ఇంత పెద్ద స్కెచ్ ఆపరేషన్ చేసి ఉండకపోవచ్చు. డెఫినెట్గా వీని వెనుక ఇంకేదో పెద్ద కుట్ర ఉండుంటుంది. ఇరాన్ తిరిగి వచ్చాడంట. మరి అక్కడ కొంతమంది విదేశాల్లో కలుస్తూనే ఉంటారు. అంతెందుకు దుబాయ్, సౌదీ ఈ ప్రాంతాలకు వెళ్ళినా కూడా అక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడికి పాకిస్తానీలు కూడా వచ్చి ఉంటూ ఉన్నారు. సో అక్కడ ఏదైనా లింక్ కలిస్తే కలవచ్చు వీడు అక్కడికి వెళ్ళి లింక్ పట్టుకొని రావచ్చు. ఇంకో పలానా పాయిజన్ తీసుకెళ్ళి ఇట్లా కలుపు, రానున్న రోజుల్లో ఒక పెద్ద సెలబ్రేషన్ ఉండబోతుంది, ఒక పెద్ద ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ రోజున నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషపు గూలికల్ని, ఈ విషపు క్యాప్సూల్స్ని అందరికీ పంచు, వాళ్ళంతా తింటారు, చచ్చిపోతారు. ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇలాంటి ఎలా ఉంటాయంటే, బ్లాస్ట్ జరిగిందనుకోండి, బ్లాస్ట్లో 100 మంది లేదా 200 మంది 300 మందికి కొంత హాని కలిగించవచ్చు. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. కానీ తినేటువంటి ఆహార పదార్థం అయితే అందరూ తింటారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. వీడేవాడు ఈ ఫోటోలో కనిపించినటువంటి ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే ఈ దారుణానికి తెరలేపింది. అయితే హైదరాబాద్లో కూడా రెజిన్ తయారు చేయాలని చేసినటువంటి ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, రెడ్ ఫోర్ట్లో ఆ బ్లాస్ట్కి సంబంధించిన ఉగ్ర కుట్ర లింకులు హైదరాబాద్ వరకు చేరినప్పుడు ఓ పలానా హైదరాబాద్కి సంబంధించి డాక్టర్ మొహమ్మద్ అన్సారీ సంథింగ్ కూడా వన్ పేరు, వాడు రెజిన్ తయారు చేశారు. రెజిన్ ఏం చేస్తుంది? అది కూరగాయల్లో కలపవచ్చు, లేదంటే తాగే నీళ్ళలో కలిపినా కూడా అది మొత్తం పాయిజన్ అయిపోయి ఆ నీళ్లు తాగే వాళ్ళు స్లోగా ఆ పాయిజన్ బాడీలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఆ బాడీ మొత్తాన్ని కూడా ఆ శరీరం మొత్తాన్ని కూడా లోపలటువంటి ఆ అవయవాల్ని ధ్వంసం చేస్తుంది, ప్రాణాలు గొలిపే వరకు చేస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో మరణాలని చవి చూడడం కోసం చేసేటువంటి కుట్రలు ఇవన్నీ కూడా. ఇప్పుడు వీడు చేసింది అదే. ఒకేసారి 15,000 మందికి సుమారుగా ఈ విషపు క్యాప్సూల్స్ని ఇచ్చి చంపాలనుకున్నాడంటే ఎంత పెద్ద స్కెచ్ ఇది, ఎంత పెద్ద దారుణమైనటువంటి ఒక మారణహోమం క్రియేట్ చేయాలనుకున్నాడు. సో ఈ ఉగ్ర కుట్ర ఎక్కడి వరకు లింక్ ఉంటుందో చూడాలి. మరి ఉగ్ర కుట్ర వెనుక ఇంకెవరెవరు ఉన్నారు? సో ఎక్కడ దేశంలో ఎటువంటి సంఘటన జరిగినా, నలుమూలలా ఎక్కడ ఎటువంటి అంశం జరిగినా కూడా దానికి లింక్స్ హైదరాబాద్తో డెఫినెట్గా ఉంటూ ఉన్నాయి. మొన్న రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ సంబంధించింది కానీ, అంతకుముందు కొన్ని సంఘటనలు ముంబైలో బ్లాస్ట్కి సంబంధించిన అంశం కానీ హైదరాబాద్కి లింకులు చేరుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి డెఫినెట్గా హైదరాబాద్ నగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. హైదరాబాద్లో కూడా మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఇటువంటి క్యాప్సూల్స్ కానీ లేకుంటే ఇంకేదైనా తినుబండారాలు ఇస్తే డెఫినెట్గా వాటిని అవాయిడ్ చేయండి. వాటిని డెఫినెట్గా మీరు అనుమానాస్పదంగా అనిపిస్తే పోలీసులకు సైతం సమాచారం ఇవ్వండి, లేదంటే ప్రాణాలకి ముప్పు. సో ఇటువంటి కుట్రలకి, పిచ్చి వేషాలకి కొంతమంది వెధవలు వేస్తున్నటువంటి ఈ పన్నాగంతో, ఉగ్రవాదుల యొక్క పన్నాగంతో చాలా పెద్ద ఎత్తున భారీ ప్రాణ నష్టం వాటిల్లో అవకాశం ఉంది. సో ప్రతి సందర్భంలో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఆర్టీవీ పదే మీకు చెప్తోంది ఒకటే, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పూర్తిగా కుప్పకూలిపోయింది, మోకరిల్లిపోయింది, ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు సింధు జలాలు నీళ్ళు రాకపోవడంతో అల్లాడిపోతున్నారు, ఏకంగా చరిత్రనే మారుస్తున్నారు. ఏమంటున్నారు? గౌతమ బుద్ధుడు మావాడు, ఇక్కడ పుట్టినవాడు, సో వాళ్ళ వారసులుగా మాకే ఈ సింధు జలాలు చెందుతాయి. ఇలాంటి కొత్త స్కెచ్లకి, పన్నాగాలకి సింధు జలాల నీటి కోసం స్కెచ్ వేస్తోంది పాకిస్తాన్. ఎలాగైనా సరే ఆ సింధు జలాల నీళ్లు మాకు వస్తేనే వాళ్ళకి అక్కడ బతుకుదెరు. పంజాబ్ ప్రావిన్స్ కానీ, సింధు ప్రావిన్స్ కానీ, అక్కడ ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారకుండా ఉండాలంటే సింధు జలాల నీళ్లు మాత్రం వాళ్ళకు కావాల్సిందే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంతకంటే ముందే మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి నీళ్ళని ఒక్క చుక్కను కూడా వదిలిపెట్టకుండా, అంటే ఎగ్దమ్ ఒకసారి మొత్తం హోల్డ్ చేయలేదు, సో అలా అని చెప్పి వాళ్ళకి కంటిన్యూస్గా ఇస్తుంది కూడా లేదు. సో ఆ నీళ్ళని కొంత భారత్ కూడా వినియోగించుకోవడం కోసం భారతే అనేక రకాల డ్యామ్లని లేకుంటే వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అల్లాడిపోతున్నారు పాకిస్తానీలు. అక్కడ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, విపరీతమైన ఇన్ఫ్లేషన్. మీకు విషయం తెలుసా? ఇరాన్లో ఉన్నటువంటి పెట్రోలియం ఫ్యాక్టరీస్ దగ్గరికి, అక్కడ పెట్రోలియం ప్రోడక్ట్ ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి ప్రజలు ఇన్ఫ్లేషన్ కారణంగా రోజుకు బైక్స్ వేసుకొని, నడిపే స్కూటర్లు వేసుకొని, వాటర్ క్యాన్ల మాదిరిగా ఆ వాటర్ క్యాన్లు పెట్టుకొని కొన్ని లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల, 40 లీటర్ల, 30 లీటర్ల అక్కడ నుంచి మోసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఎందుకోసం? పైసల కోసం. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. కొన్ని వేల కిలోమీటర్లు ఇరాన్ ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ పోవడానికి వీలవుతుందా? బార్డర్ షేరింగ్ కంట్రీస్ కాబట్టి ఆ చిన్న దారి వెంట వెళ్తూ తీసుకొచ్చుకుంటున్నారు, తెచ్చుకొని ఇక్కడ అమ్మేసుకుంటున్నారు. సో ఇన్ఫ్లేషన్ కారణంగా డబ్బులు లేవు.
ఇలాంటి ప్రతి పరిస్థితి ఒక దారుణమైనటువంటి సంఘటనని పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. సో దీని నుంచి బయటపడాలంటే మళ్ళీ భారత్నే ఏదో ఒక కుట్ర చేసి భారత్లో అలజడి సృష్టించాలి, భారత్లో ఏదో రకమైనటువంటి పన్నాగాన్ని మనం క్రియేట్ చేయాలి, ఇటువంటి ఆలోచనతోనే ఉంది పాకిస్తాన్. షహబాజ్ షరీఫ్ కానీ, ఆసిమ్ మున్నీర్ గారు కానీ, అక్కడ హఫీజ్ సయ్యద్ గారు కానీ, జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కర్ ఈ తోయిబా, ఈ హిజాబుల్ ముజాహిద్ ఇవన్నీ చేస్తున్న పన్నాగాలు ఇవే. వాళ్ళ దగ్గర అల్లాడిపోతున్న జనం. ఇన్ఫ్లేషన్, ప్రైస్ పెరిగిపోయింది, చైనా ఓడు సగం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, అమెరికా ఓడు సగం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. సో పాకిస్తాన్ మొత్తం అల్లా కల్లోలం అయిపోతోంది. తినడానికి తిండి లేకుండా పోయిన పరిస్థితి, నీళ్లు లేవు, అంత అగమ్య గోచరమైన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఏదైనా సరే ఏదో ఒక భారీ కుట్రకు తెరలేపి భారత్తో అలజడి సృష్టించి దాని నుంచి శునకానందం పొందడం కోసమే పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు. ఇంకా మనం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఎప్పుడైతే కుప్ప కూలిపోయిందో ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడైతే విధ్వంసం జరిగిందో ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ స్లీపర్ సెల్స్లో భాగంగానే ఇటువంటి ఫాల్తుగాళ్ళు, నీచ్ కమెంట్ కుత్తేగాలు చేసే పని, ఈ హల్వాగాలు చేసే పని. సో అప్రమత్తంగా ఉండండి. డెఫినెట్గా ఆ స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో మీరు, నేను, మనందరం కలిసి ఒక బాధ్యతాయుతంగా పనిచేయాల్సిందే. అటువంటి అనుమానాస్పదంగా వ్యక్తి ఏ ఒక్కరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వండి. అటు ముంబైలోని మొహరం పండుగలో అక్కడ జరుగుతున్న వేడుకల్లో భాగంగా విషపు క్యాప్సూల్స్ ఇవ్వడానికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి 14,900 విషప్ క్యాప్సూల్స్ని పంచడానికి ప్రయత్నం చేస్తూ ఎలకల మందుని పంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ నీచ్ కమెంట్ కుత్తగాని పోలీసులు పట్టుకున్నారు. సో అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగిందంటే దాని లింక్స్ ఇంకా కూడా దేశ నలుమూలలో కూడా కొంత ఉండే అవకాశం ఉంది. సో మరి ముఖ్యంగా హైదరాబాద్లో తప్పకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హైదరాబాద్ పబ్లిక్ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిందే. అనుమానాస్పదంగా ఏ ఒక్క వ్యక్తి కనిపించినా, ఇటువంటి తినుబండారాన్ని ఎవరైనా అన్వాంటెడ్గా మీకు ఇచ్చినా డెఫినెట్గా వాటిని అవాయిడ్ చేయండి. వాటి నుంచి అప్రమత్తంగా ఉండండి. ప్లీజ్ బీ అలర్ట్. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి, లేదా మీ చుట్టూ ఏమైనా అనుమానాస్పదంగా అనిపించిందా? ప్లీజ్ డూ కామెంట్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తా? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU